निधिनाम्ने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताका स्वामिनिति नामिने नमो హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు మనం భగవద్గీత 4వ అధ్యాయం నుండి 34వ శ్లోకం చూద్దాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరకే యత్నింపుము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను కూర్చుము. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే మనం గురువు దగ్గర ఎలాగ ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనే ఆ విషయాలు చెప్తున్నారనమాట. ఎలా ఉండాలి అనంటే మనం క్వెషన్స్ అడిగేటప్పుడు క్వెషన్స్ ఎలా అడగాలి, ప్రశ్నలనేవి ఎలా అడగాలి, వినయంతో అడగాలని చెప్తున్నారు. తర్వాత మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే భగవంతుడి గురించి సత్యము నెరుగుట. నిజమైన సత్యం ఏంటంటే అబ్సల్యూట్ ట్రూత్ ఏంటి, నిజమైన సత్యం ఏంటి అంటే భగవంతుడనమాట. కృష్ణుడు గురించి తెలుసుకోవడమే మనకి నిజమైన జ్ఞానము. అదే సంపూర్ణమైన జ్ఞానం అన్నమాట. దాని గురించి తెలుసుకోవడానికి మనం గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం సేవ చేయాలి. సేవ చేసి అప్పుడు వినయంతో మనం ప్రశ్నలు అడగాలన్నమాట. అంతేగాని మన గురువు దగ్గర మనం సబ్మిసివ్‌గా లేకపోయినా, అంటే వినయంతో లేకపోయినా, లేకపోతే మనం వాళ్ళకి తెలుసా లేదా, గురువుకొచ్చా లేదా అని ప్రశ్నలు అడగడం, ఇదంతా కూడా రాంగ్ అన్నమాట. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి. తర్వాత మనకి ఆ సేవా భావం అనేది ఉండాలి. నెక్స్ట్ సేవ చేసి ప్రశ్నలు ఎలా వేయాలి? చాలా జాగ్రత్తగా అన్నమాట. వాళ్ళని క్వెషన్ చేసినట్టు కాకుండా మనకి తెలియదు అన్న దాంతో మనం అడగాలి. ఎవరైతే ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. అయితే ఆ గురువు కూడా ఎలా ఉండాలి? తత్వదర్శి అయ్యి ఉండాలి అని చెప్తున్నారు. అంటే భగవంతుడి గురించి వాళ్ళకి కంప్లీట్‌గా తెలిసి ఉండాలన్నమాట. హ్మ్. అలా చెప్తున్నారు. అయితే ఇక్కడ హ్మ్. గురువుని మనం ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఇస్కాన్‌కొచ్చిన తర్వాత మనకి ఇది ఎవరైతే కంటిన్యూయస్‌గా క్లాస్ అటెండ్ అవుతూ ఒక 2, 3 ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఒక ఐడియా వస్తుందన్నమాట. చాలామంది సీనియర్ డివోటీస్ చెప్పే విషయం ఏంటి అంటే, మనం శ్రవణం ద్వారా మనం గురువుని చేసుకోవాలన్నమాట. ఏదో ఏ గురువుకైతే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారో, లేకపోతే ఏ గురువైతే ఈజీగా మనల్ని ఎక్కువ కష్టపెట్టకుండా దీక్ష ఇస్తున్నారో, అలా చూసుకొని మనం గురువుని ఆహ్, సెలెక్ట్ చేసుకోకూడదు. మనం గురువుని ఎలా గురువు అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పరంపర మనం చెక్ చేసుకోవాలి. మనకి ఆ 4 సంప్రదాయాలున్నాయి కదా! ఆ 4 సంప్రదాయాలకి సంబంధించిన గురువా? కాదా? అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. తర్వాత మనకి అంటే అది బోనఫైడ్ పరంపరలనమాట. అంటే ప్రామాణికమైన గురు పరంపరలు. అలాంటి వాటిలో వచ్చిన గురువుని సెలెక్ట్ చేసుకున్నాక, మనం ఆ గురువు దగ్గరికెళ్ళి ఎప్పుడు కూడా మనం గురువు కృపని మనం సరేలే మా గురువు కదా! ఓకే. నేనెలా ఉన్నా పర్వాలేదు. నన్ను యాక్సెప్ట్ చేసి నిజంగా గురువు చాలా చాలా మెర్సిఫుల్ అనమాట. ఆ మెర్సీని మనం, ఆ కృపని మనం అనవసరంగా వేస్ట్ చేయకూడదు.
వేస్ట్ చేయకూడదు ఇన్ ద సెన్స్ అంటే పర్వాలేదులే మన గురువే కదా! మనం కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు ఆయన యాక్సెప్ట్ చేస్తారు. మనం ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయడం ఆయన గొప్పతనం. తర్వాత ఎలాగ పడితే అలా ఉండకపోవడం మనకి మంచిదనమాట. మనం ఎప్పుడూ సబ్మిసివ్‌గా ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్టు వినయంగా ఉండాలనమాట. ఎప్పుడూ గురువు కృపని, కృష్ణుడి కృపని ఎప్పుడూ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చేయకూడదు. ఓకేలే అన్నట్టు ఉండకూడదనమాట. ఎప్పుడు మంచిగా వాళ్ళ కృపని మనం తీసుకొని మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేటట్టు ఉండాలి. అయితే ఈ మనం రోజు మార్నింగ్ మంగళారతిలో పాడుతూ ఉంటాం కదా! "యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్ నగతి కుతోపి." ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక గురువు కృప ఉంటేనే యస్య ప్రసాదాత్ ఆ గురువు కృప ఉంటేనే భగవత్ ప్రసాదాత్ అని అంటున్నాం అనమాట. భగవంతుడి కృప కూడా మనకి లభిస్తుంది. ఒకవేళ యస్య అప్రసాదాన్ ఒకవేళ మనకి ఆ గురువు కృప అనేది గురువు కృప దొరకలేదనుకోండి. అప్పుడేమవుతుంది? నగతీ కుతోపి. మనకి అసలు మన డెస్టినేషన్ ఏంటో మనకు తెలియకుండా అయిపోతామనమాట. అంటే మనకి ఎవరు మనల్ని గురువు తప్ప ఇంకెవరు మనల్ని రక్షించలేరు. ఇప్పుడు చిన్నప్పుడు మనకి చిన్న పిల్లలకి తల్లి ఫస్ట్ టీచర్ అంటారు గదా! అలా ఏంటంటే మనకి మన ఆధ్యాత్మిక గురువే మొదటి గురువనమాట. అది శిక్షా గురువు అవ్వచ్చు, దీక్షా గురువు అవ్వచ్చు. ఎవరైనా సరే వాళ్ళ దిశానిర్దేశాన్ని మనం తీసుకొని ఫాలో అయ్యి ముందుకెళ్ళడం మనకి చాలా వరకు మంచిదనమాట. అయితే ఇంకా ఎందుకు మనం గురువు కృపని ఒక్కొక్కసారి ఆహ్, అంత ఎందుకు ఇంపార్టెంట్ మనకి గురువు? ఒకవేళ అసలు మన లైఫ్‌లో మన గురువుని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మన మటికి మనం మామూలుగా రోజు అంటే మనం ఈ ఇస్కాన్‌లోకి రాకముందు కానీ, లేకపోతే ఒక గురువు షెల్టర్ తీసుకోకముందు కానీ, లేకపోతే ఇలా భగవద్గీత క్లాసెస్ ఏవి వినకముందు కూడా మనలో చాలా మంది భక్తి చేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే, ఆ భక్తికి మనం ముందు చేసిన భక్తికి ఒక డైరెక్షన్ అనేది లేదనమాట. మనకి తెలిసింది ఎంతవరకు ఆహ్, మనం రోజు పూజ చేయాలి, దీపం పెట్టాలి దేవుడి ముందు, అగరబత్తి వెలిగించి తిప్పాలి, దండం పెట్టుకోవాలి. మనకేదైనా కోరికల లిస్ట్ ఉంటే చదవాలి భగవంతుడి ముందు. మనకు పదే పదే కోరికలు అడిగి భగవంతుడిని విసిగించుకోవాలి. కొంతమంది ఇంకా కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండేవాళ్ళేంటంటే ఆహ్, నేనేమి అడగను అని అనుకుంటారు. అది ఓకే. కానీ మనం ఏమి భగవంతుడి దగ్గర రోజు అడిగి విసిగించడం అది భక్తి కాదు. లేకపోతే అసలు నేను పూజైతే చేస్తాను. కానీ నేనసలేమి అడగను. అది భక్తి కాదు. అడగాలి మనం భగవంతుడిని. అడగకూడదు కూడా. ఏం అడగకూడదు అనంటే, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏవి అడగకూడదు. ఆ కోరికలు అడగకూడదు. మరి ఏం అడగాలి అనంటే, ఏదైతే మనల్ని ఇప్పుడు భగవంతుడు దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడికి మనకి మధ్యన చాలా గ్యాపొచ్చేసిందనమాట. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయాలి. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మనం భగవంతుడిని అడగాలనమాట. మళ్ళీ నాకు సేవనివ్వండి. నేను మళ్ళీ ఇక్కడికొచ్చి కుళ్ళిపోతున్నాం అనమాట. మనకు తెలియదు. రాటన్ అంటారు గదా! అలా రాటన్ ఎగ్స్ లాగా ఉన్నామనమాట. పాడైపోయామనమాట. మనం చాలా దిగజారిపోతున్నాము. ఆహ్, ఇప్పుడు కలియుగంలో చూసుకుంటే ప్రతి 10 సంవత్సరాలకో, లేకపోతే 15 సంవత్సరాలకో చాలా చాలా డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుందనమాట మనుషుల్లో. విలువలు పోతున్నాయి. ఎన్నో పోతున్నాయి. అవన్నీ ఏంటంటే ఆధ్యాత్మికత లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. అయితే ఇప్పుడు మన జీవితం ఆహ్, మనకి కృష్ణుడిని పట్టుకోవాలి అని చెప్తున్నాము. అడగాలి భగవంతుడి యొక్క భక్తిని మనం అడగాలి. ఆయన సేవని అడగాలి అని అంటున్నాం. ఇప్పుడు మనకి ఆ సేవ ఎలా చేయాలో తెలీదు. ఎవరు మన గురువో తెలీదు. ఇవన్నీ తెలియాలి అనంటే మనకేంటంటే భక్తి అనేది చాలా చాలా అవసరమైన విషయం అన్నమాట. తర్వాత గురువు మనకి ఎలా భక్తి చెయ్యాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్ని రకాల ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇప్పుడు భగవద్గీత భగవంతుడైతే ఇచ్చారు. కానీ ఏంటంటే దాన్ని అర్థం చేసుకునేంత కెపాసిటీ మనకు లేదు. అందుకే ప్రభుపాదుల్లాంటి ఆచార్యులొచ్చి దానికి చక్కటి కమెంటరీ భగవద్గీత లాంటి శాస్త్రాలకు మంచి కమెంటరీ ఇచ్చి, మళ్ళీ మనల్ని ట్రాక్‌లో పెడుతున్నారనమాట. ఒకవేళ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళకుండా ఎప్పుడు మనం కోరికలు తీర్చుకుంటూ, అలా అలాగే ఉంటే మన పరిస్థితి ఏమవుతుందంటే, తర్వాత మనం ఈ జన్మ మృత్యువుల సైకిల్‌లో తిరుగుతూ ఉంటామనమాట. అయితే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది.
బట్ స్టిల్ ఒక రాజు తెలియని వాళ్ళ కోసం అన్నమాట. అయితే ఒకసారి ఒక రాజు ఉంటారు. ఆ రాజు ఏం చేస్తారంటే, ఆ రాజు దగ్గర ఒక మినిస్టర్ ఉంటాడు. ఆ మినిస్టర్ చాలా మంచాయన మామూలుగా అయితే. కానీ ఒక్కొక్కసారి ఎంత మంచి వాళ్ళైనా చిన్న చిన్న తప్పులు అటు ఇటు చేస్తూ ఉంటారు గదా! అలా ఆ మినిస్టర్ కూడా ఆ మినిస్టర్ వల్ల కూడా చిన్న తప్పు జరిగింది. ఇప్పుడు మామూలుగా అయితే మినిస్టర్ చాలా మంచివాడు కాబట్టి రాజు అనుకుంటాడు శిక్ష ఇవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తాడనమాట. రాజు ఆలోచించిన తర్వాత అతనికనిపిస్తుంది ఒకవేళ ఇతను చిన్న తప్పే చేశాడు కదా! అని ఇతన్ని వదిలేస్తే రాజ్యంలో మిగతా వాళ్ళు కూడా అతన్నే ఫాలో అవుతారు. అప్పుడు శిక్షిస్తే వాళ్ళు బాగోదు. అది కరెక్ట్ కాదు. పార్షియాలిటీ చూపించినట్టు అవుతుంది. అందుకే ఇతనికి శిక్ష విధించాల్సిందే అని అనుకుంటాడు రాజు. కానీ మరీ పెద్ద శిక్ష కాకుండా ఏదో కొంచెం చిన్న తప్పే చేశాడు కాబట్టి చిన్న శిక్ష విధించాలి అని అతనికేం చెప్పాడంటే కళ్ళకి గంతలు కట్టేసి ఒక పెద్ద హాల్‌లా ఉంటుంది. దానిలో చాలా రూమ్స్ ఉంటాయన్నమాట. ప్రతి రూమ్‌కి లాక్ చేసుంటుంది. అయితే రాజు ఏం చెప్తాడంటే ఈ అలా 1000 ఉంటాయన్నమాట గదులు. 1000 ఆహ్, త తలుపులుంటాయి. ప్రతిదానికి తాళాలేసి ఉంటాయన్నమాట. అయితే రాజు ఏం చెప్తాడంటే, ఈ 1000 గదులకి ఒకే ఒక్క గది తలుపులు మాత్రం తెరిచున్నాయి. నువ్వు అక్కడికి చేరుకోగలిగితే నువ్వు దాని నుంచి బయటకొచ్చేయొచ్చు. నువ్వు ఎంత వరకు అది కనుక్కోలేకపోతే నువ్వు అంతవరకు ఇక్కడ తిరుగుతూ ఉండాలి అని చెప్తాడనమాట. అప్పుడు ఇంక అతను ఒక్కొక్క రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. రూమ్ నంబర్ 1 దగ్గరికి వెళ్తాడు. లాక్ చేసుంటుంది. రూమ్ నంబర్ 2, 3 అలా ప్రతి రూమ్‌కి వెళ్లి కళ్ళకి గంతలు కట్టేసున్నాయి కదా! అతనికి తెలీదనమాట. ఎలా ఉంది? ఏంటి? అవన్నీ తెలీదు. జస్ట్ ఆ రూమ్‌కి తాళం ఉందా? లేదా? అన్‌లాక్ అయ్యుందా? లాక్ అయ్యుందా? అని చూస్తూ ఉంటాడు. చూసుకుంటూ అతను ప్రతి రూమ్ నంబర్ 1, 2, 3, 4 అలా చెక్ చేసుకుంటూ రూమ్ నంబర్ 999 దగ్గరికి వస్తాడు. 999 రూమ్‌కి. తర్వాత ఇంకా ఒకే ఒక్క రూమ్ మిగిలింది గదా! అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే దోమ అతని మొహం మీద వాలుతూ ఉంటుందనమాట. అతనేమో ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. కొట్టుకుంటూ ఆ రూమ్ దాటిపోతాడు. అప్పుడేమవుతుంది అతను అన్‌లాక్ అయిన రూమ్ మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయాడు కాబట్టి అతనికి తెలీదు. అది రూమ్ నంబర్ 1 2 అదంతా తెలీదు. ఆల్రెడీ ఎన్ని నంబర్స్ గుర్తుపెట్టుకోగలడు? ఒకవేళ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసినా అన్ని నంబర్స్ ఎక్కడో దగ్గర మనం మిస్ అవుతాం కదా! అలా అతను హా డిస్ట్రాక్షన్ అన్నమాట. ఒక చిన్న డిస్ట్రాక్షన్ వల్ల మిస్ అయిపోయాడు ఆ రూమ్‌ని. మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వెళ్తున్నాడనమాట. మళ్ళీ తిరగడం స్టార్ట్ చేశాడు. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మనం భక్తి అనే దాన్ని చేయకపోతే ఎన్నో యోనుల్లో, ఎన్నో జన్మలు తీసుకుంటూ ఈ మనిషి జన్మ అనేది అన్‌లాక్ అయిన రూమ్ లాంటిదనమాట. తాళం లేని రూమ్. మనకి ఆ మనిషి జన్మ వచ్చినప్పుడు ఎలా అయితే ఆ మినిస్టర్‌కి అవకాశం వచ్చినప్పుడు అతను డిస్ట్రాక్ట్ అవ్వకుండా కొంచెం సేపు అతను ఆ మస్కిటో బైట్‌ని అతను తీసుకోగలిగితే చక్కగా రూమ్‌లో నుంచి బయటకి వెళ్ళిపోయి ఉండేవాడు కదా! కానీ ఏమైంది? అతను ఆ టైంలో కొంచెం పేషెన్స్ అనే దాన్ని అతను ఎగ్జిబిట్ చేయలేకపోయాడు. దానివల్ల ఏమైంది? మళ్ళీ తిరగాల్సొస్తుంది. అలాగే సేమ్ మన జీవితాలు కూడా అంతే అన్నమాట. అన్‌లాక్ అయిన రూమ్ లాంటిది మానవ జన్మ. మనం ఎప్పుడైతే ఈ ఆహ్, ఈ జీవితాన్ని మనం భగవంతుడి కోసం యూజ్ చేయమో, అసలైన నిజమైన సత్యం ఏంటి? మన డెస్టినీ ఏంటి? మనం ఏం చేస్తున్నాము? మన లైఫ్‌లో మనకి అల్టిమేట్ మనం రీచ్ అవ్వాల్సిన గోల్ ఏంటి? ఇవన్నీ మనకు తెలియనప్పుడు ఏమవుతుందంటే, మనకి గోల్ అనేది క్లియర్‌గా ఉండాలి. తర్వాత ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చినా నా గోల్‌ని నేను మిస్ అవ్వకూడదు అని. ఎలాగైతే అతనికి మైండ్‌లో కంప్లీట్‌గా అతనికి ఆ అబ్జార్ప్షన్ ఉండుంటే, ఒకవేళ ఆ దోమ వచ్చినా సరే అతనికి తెలుసు ఇది జస్ట్ నాకు డిస్ట్రాక్షన్. నేను కొంచెం ఒక్కసారి అలా అనేసుకొని అతను ఎలాగో ఒకలాగా ఆపుకొనుంటే కొంచెం సేపు బయటికెళ్ళే ఉండేవాడేమో. కానీ అతను ఆ డిస్ట్రాక్షన్‌కి పడిపోయాడనమాట. అలాగే మనం కూడా ఏంటంటే, ఈ మానవ జన్మ వచ్చినప్పుడు బాగా అలర్ట్‌గా ఉండాలనమాట. చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఈ ఈ భక్తి అనే జీవితాన్ని మనం వదలకూడదు. తర్వాత ఏంటంటే, మనకి ఇంకా అతనికి ఎవరు గైడ్ చేసి ఎవరు చెప్పడం లేదు అతని పక్కన. అతని పక్కన ఎవరైనా ఉండి "నువ్వు కొంచెం ముందుకెళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకు" అని ఎవరైనా చెప్పేవాళ్ళుంటే, అతను ఆ రూమ్ మిస్ అయ్యి ఉండేవాడు కాదేమో 1000థ్ రూమ్. కదా! అలాగే మనం చాలా అదృష్టవంతులం. మనకి మనిషి జన్మ వచ్చింది. మనకు గైడ్ చేయడానికి ఇస్కాన్ లాంటి సంస్థలున్నాయి. తర్వాత అందులో ఆధ్యాత్మిక గురువులు చాలా మంది ఉన్నారు. మనం ఎవరు మన గురువు అనేది మనం తెలుసుకొని
మన సీనియర్ డివోటీస్‌ని లేకపోతే మనకి సింపుల్ ప్రాసెస్ ఇచ్చారు. అదేంటి శ్రవణం. అందరు గురువుల దగ్గర మనం శ్రవణం చేయాలి. ఎవరి నుంచైతే మనకి ఎక్కువ ఇన్‌స్పిరేషన్ అనేది వస్తుందో, వాళ్ళని మనం గురువుగా యాక్సెప్ట్ చేయాలనమాట. మన జీవితంలో తీసుకోవాలి. మనం తీసుకుంటే సరిపోదు. మనం యాక్సెప్ట్ చేసినంత మాత్రాన మనకి వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారని లేదు. మనం ఈ స్టోరీ విన్నాం కదా! 'జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్' ఆయన సారీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కాదు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ నుంచి దీక్ష తీసుకునే ముందు ఎన్ని రోజులు అతను ఎంత తీవ్రంగా కంటిన్యూయస్‌గా ట్రై చేస్తూనే ఉన్నారు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ అంటారు, నువ్వు చాలా చదువుకున్న వాడివి. నేనసలేమి చదువుకోలేదు. నేను ఇల్లిటరేట్‌ని. నేను నీకెలా దీక్ష ఇస్తాను అని చెప్తారు. ఎలాగో ఒకలాగనమాట తప్పించుకోవాలి. అతనికి దీక్ష ఇవ్వడం ఇష్టం లేదు. అంటే నేనొక గురువుని అని అనిపించుకోవడం కూడా అతనికిష్టం లేదు. పైగా ఇక్కడ ఇంకొకటేంటంటే భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్‌ని అతను ఈ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ యాక్చువల్‌గా టెస్ట్ చేస్తున్నారనమాట. ఎంతవరకు జెన్యూన్ ఇతనికి అహంకారం ఉందా? చదువుకున్నాను అని. అవన్నీ టెస్ట్ చేయడానికి కూడా ఆయన రిజెక్ట్ చేస్తారనమాట. మీరు నాకింక ఫైనల్‌గా ఏమంటారంటే భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్, మీరు నాకు దీక్ష ఇవ్వనంటే నేను ఈ దేహాన్ని ఇప్పుడే వదిలేస్తాను అని చెప్తారనమాట. ఆ తర్వాత గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దీక్ష ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. అంటే గురువు కోసం ఇప్పుడు గురువులందరూ ఎలా ఉన్నారు? మనకి చాలా వాళ్ళ కృప వీళ్ళని వదిలేస్తే ఏమైపోతారో అని చెప్పేసి, ఇంకా వాళ్ళు మన వెంటపడి ఇచ్చేటట్టు ఉన్నారు. కానీ మనం, మనం దాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదనమాట. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు రామానుజాచార్య ఎగ్జాంపుల్ కూడా మనం అలాగే ఇంతకుముందు మనం క్లాసుల్లో చెప్పుకున్నాం కదా! ఆయన కూడా 17 టైమ్స్ గురువుతో రిజెక్ట్ చేయబడతారనమాట. ఎందుకు, ఎందుకు అనంటే ఇక్కడ రామానుజాచార్య ప్రతిసారి వెళ్తారు. వాళ్ళ గురువుగారు ఏమంటారు? "ఎవరొచ్చారు? నువ్వు నెక్స్ట్ టైమ్ రా. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైమ్ రా" అని అంటారు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆయన డోర్ రామానుజాచార్య కొడితే ఎవరొచ్చారు అనంటే, "నేను రామానుజాచార్య అని వచ్చాను" అని చెప్తారు. వెంటనే గురువు ఏమంటారు? "నేను చనిపోయిన తర్వాత రా" అని అంటారు. అదేంటి గురువుగారు ఇలా అంటున్నారు అని షాక్ అవుతారనమాట రామానుజాచార్య. ఇదేంటి ఆయన చనిపోయిన తర్వాత రావడం ఏంటి అని. నెక్స్ట్ టైమ్ మళ్ళీ అలాగే అంటారు గురువుగారు. థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ప్రతిసారి గురువుగారు అలాగే ఎవరొచ్చారు అంటే నేను రామానుజాచార్య అని వచ్చాను అని అంటారు. అతనేమో నేను చనిపోయిన తర్వాత రా అంటారు. ఇదే 17 టైమ్స్ జరుగుతుందనమాట. 18థ్ టైమ్ ఇంకప్పుడు మళ్ళీ వాళ్ళ గురువుగారు అదే క్వెషన్ అడుగుతారు. ఎవరొచ్చారు అని. ఆహ్, మీ సేవకుడిని రామానుజాచార్యని వచ్చాను అని చెప్తారనమాట. అప్పుడు ఆయన లోపలికి రా అని దీక్ష ఇస్తారు. అంతవరకు ఏంటి అక్కడ నేను అంటే, ఆ నేను అనే అహంకారాన్ని వదిలేసిన తర్వాత రా అని అర్థం అనమాట. అలా రామానుజాచార్య అన్ని సార్లు ఆయన 17 టైమ్స్ రిజెక్ట్ చేయబడ్డారు. వాళ్ళ గురువుతో. ఇప్పుడు మనల్ని ఎవరు రిజెక్ట్ చేయలేదండి. ఒక్కసారి కూడా హ్మ్, గురు మహారాజ్ ఎప్పుడు జయప్రకాష్ స్వామి గురు మహారాజ్ ఎప్పుడు ఎవరిని రిజెక్ట్ చేయరు. మోస్ట్‌లీ అందరిని తీసుకుంటారనమాట. ఇప్పుడిప్పుడు ఆయన హెల్త్ బాలేక ఆయన సర్వెంట్స్ వద్దు అని చెప్పేసి కొన్ని చిన్న చిన్న రిజెక్షన్స్ ఊరికే ఒక్కసారి, 2 సార్లు అట్‌లీస్ట్ అప్పుడైనా మనం దీక్ష అనేది సింపుల్ కాదు. మన గురువు వాళ్ళ దాన్ని అంటే వాళ్ళు కండిషన్డ్ సోల్స్ కాదు మనలాగా. కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని అన్నిటిని పణంగా పెట్టి మనకి దీక్ష ఇస్తున్నారు. దా అని మనం అది అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడిప్పుడు ఇంకా కొంచెం కొంచెం గురు మహారాజ్ సర్వెంట్స్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారనమాట. మొత్తానికేంటంటే గురువు దగ్గర నుంచి మనం ఏదైనా జ్ఞానాన్ని సంపాదించాలి అనంటే, మనం ఎలా ఉండాలి? చాలా సబ్మిసివ్‌గా ఉండాలనమాట. ఆ అహంకారం అనేది ఉండకూడదు. తర్వాత ఇంకొకసారి నింబర్కాచార్య లీనియేజ్‌లో వచ్చిన స్టోరీ అన్నమాట ఇది. అక్కడేమవుతుందంటే ఒకసారి ఆహ్, ఆ లీనియేజ్‌లో వచ్చిన ఒక గురువు దగ్గరకి ఒక శిష్యుడు వెళ్తాడన్నమాట. వెళ్ళి గురువుగారు శిష్యుడంటే చిన్న బాబు ఒక 10 ఇయర్స్ 8-10 ఇయర్స్ ఉన్న చిన్న బాబన్నమాట అంతే. చిన్న పిల్లోడు. కాకపోతే ఏంటంటే ఆ అబ్బాయి గురువుగారి దగ్గరికి వెళ్లి నాకు దీక్ష ఇవ్వండి అని అడుగుతాడన్నమాట. అతనేమంటాడంటే నెక్స్ట్ టైమ్ నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అని అడుగుతారనమాట. అంటే అప్పట్లో మిగతా సంప్రదాయాల్లో కానీ, లేకపోతే ఒకప్పటి టైంలో కానీ,
ఈ దీక్ష అనేది చాలా టఫ్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఇప్పుడు చాలామంది ఈజీగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఎలాంటి వాళ్ళు, నేను దేవుడిని, నువ్వు కూడా నన్ను దేవుడనుకో, నేను నిన్ను దేవుడిని చేసేస్తాను. ఒక 6 నెలలు నేను చెప్పిన మంత్రం చదువు, నువ్వు దేవుడయిపోతావు. లేకపోతే ఒక నెల చదువు, నువ్వు దేవుడయిపోతావు. ఇలా ఏదో చెప్తూ ఉంటారనమాట. అలాంటి గురువుల నుంచి మనం దీక్ష తీసుకోవడం పెద్ద విషయం ఏం కాదనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. కానీ నిజమైన ప్రామాణికుడైన గురువు నుంచి మనం దీక్ష తీసుకోవడం అనేది, అది చాలా కొంచెం ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వాలనమాట. అయితే ఈ అబ్బాయి వస్తాడు, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నీకేం కనిపిస్తుంది? అని అడిగితే ఆహ్, అప్పుడు అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే, నాకు మీ మీ డ్రెస్సింగ్ నచ్చింది. గురువు ఎలా ఉంటారు అతను ముని వేషధారణలో ఉంటారనమాట. అయితే మీ గడ్డాలు నచ్చాయి అని అంటాడు. తర్వాత మీరు పెట్టుకున్న తిలక్ నచ్చింది. ఎప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు కదా! అది నచ్చింది అని చెప్తాడనమాట. అయితే ఇతనంటారు, "ఓకే. ఒక పని చెయ్యి. మంచిదే. నువ్వెళ్ళి బృందావన్ ఎళ్లి 12 ఇయర్స్ ప్రతిరోజు ఎవ్రీ సింగిల్ డే నువ్వు గోవర్ధన్ పరిక్రమ చెయ్యి" అని చెప్తారనమాట. సరే అని వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. ఒక 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తాడనమాట. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ అబ్బాయి కూడా అటు ఇటుగా లేడు. ఎలా అయినా సరే నాకు ఈ గురువు నచ్చారు. ఎక్స్‌టర్నల్‌గానే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ అబ్బాయికి గురువు ఎక్స్‌టర్నల్‌గానే నచ్చారు. అంతకు మించి ఏమి ఇంకా అతనికి ఆ అబ్బాయికి ఏం తెలీదు గురువు గురించి. కానీ అట్రాక్ట్ అయ్యాడు. ఆ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. అందుకే ఏమైంది 12 ఇయర్స్ నువ్వు గోవర్ధన పరిక్రమ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చేసి, ఆ తర్వాత నా దగ్గరికి రా అని అంటారు. అంటే ఈ అబ్బాయి వెంటనే అన్నమాట ఇంకా అయ్యో! అమ్మో! నేను మా పేరెంట్స్‌ని ఎలా వదిలేసి వెళ్ళిపోతాను. ఏంటి గురువుగారు దీక్ష ఇమ్మంటే 12 ఇయర్స్ రావద్దు, గోవర్ధన పరిక్రమ చేయమంటున్నారు అని అనుకుంటారన్నమాట. ఆహ్, అని అనుకోలేదు. అనుకోకుండా ఒప్పేసుకుంటాడు. వెంటనే వెళ్తాడు. గోవర్ధన పరిక్రమ స్టార్ట్ చేస్తాడనమాట. 12 ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాడు గురువు దగ్గరికి. గురువు అడుగుతాడు, "ఇప్పుడు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది?" అని. అతనేమంటాడు, ఇంకా కొంచెం బెటర్‌గా డిస్క్రైబ్ చేస్తాడనమాట. ఆ తిలక్ చూస్తూ చూస్తూ ఉంటే కృష్ణుడికి సంబంధించిన విషయాలు గుర్తొస్తున్నాయి. అలా చెప్తాడనమాట. ఆహ్ అంటే తిలక్ చూస్తే కృష్ణుడు కాదు. అప్పుడెలా చెప్తాడంటే, మీ ఫేస్ ఒక సన్‌లాగా వెలిగిపోతుంది. తర్వాత తిలక్ చూస్తే ఇప్పుడు ఒక్కొక్కసారి సూర్యుడు రెడ్ హాట్ బాల్‌లాగా కనిపిస్తాడు కదా! అలా ఉంది మీ తిలక్. ఇలాంటివన్నీ చెప్తాడనమాట. తర్వాత గురువుగారంటారు, "సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి, మళ్ళీ వెళ్ళు. ఈసారి కూడా మళ్ళీ 12 ఇయర్స్ నువ్వు గోవర్ధన పరిక్రమ ప్రతిరోజు మిస్ అవ్వకుండా చెయ్యి" అని అంటారనమాట. ఈ అబ్బాయి అదేంటి గురువుగారు అని అనుకుంటాడు మనసులో. కానీ ఇష్టం కదా అబ్బాయికి ఆ గురువు అంటే. సో, సరే వెళ్తానని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడు సెకండ్ టైమ్ కూడా. వెళ్ళి మళ్ళీ 12 ఇయర్స్ ప్రతి సింగిల్ డే గోవర్ధన పరిక్రమ చేస్తాడు. మళ్ళీ 12 ఇయర్స్ తర్వాత వస్తాడనమాట. గురువు దగ్గరికొచ్చిన తర్వాత గురువుగారు మళ్ళీ అడుగుతారు. "ఈసారి నీకేం కనిపిస్తుంది నా ఫేస్‌లో, నాలో" అని. ఈసారి ఏమంటారంటే, "నాకు మిమ్మల్ని చూడగానే మీరు ఆహ్, రాధాకృష్ణుల ప్రతినిధి" అని అంటే అది ఇప్పుడు మన దానిలో అయితే మనం ఫస్ట్ కృష్ణుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. అక్కడేమో రాధాకృష్ణులిద్దరికీ ఇస్తారు. అయితే అతనేం చెప్తారంటే, నాకు మిమ్మల్ని చూడగానే మీరు రాధాకృష్ణుల రిప్రజెంటేటివ్ అనిపిస్తున్నారు. మీకు 2 వైపులా కూడా అంటే ఒక ఒళ్ళో అంటే మీ ఒళ్ళో ఒకవైపు ఒక తొడ మీద కృష్ణుడు, ఇంకో తొడ మీదేమో రాధారాణి కనిపిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆహ్, హ్మ్. ఆహ్, మీరు అంటే మీరొక మంజరిలాగా కనిపిస్తున్నారు. ఇవన్నీ చెప్తారనమాట. మీరు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదని నాకనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే అక్కడ గురువు గురించి కంటే కృష్ణుడి పట్ల అతనికి ఆ భావం అనేది పెరిగిందనమాట. ఈ 36 ఇయర్స్‌లో 3 టైమ్స్ చేసాడు గదా! గోవర్ధన పరిక్రమ. ఈ 36 ఇయర్స్‌లో అతనికి ఆహ్, గురువు ద్వారానే నేను రాధాకృష్ణులని చేరుకోగలను అనే విషయం అతనికి అర్థమైందనమాట. అది చెప్తే ఇంక అప్పుడు గురువు సరే అయితే నీకిప్పుడు నువ్వు ఎలిజిబుల్ దీక్షకి అని దీక్ష ఇస్తారు. అలా ఏంటంటే ఈ ఆధ్యాత్మిక గురువు అనేవాళ్ళు సామాన్యమైన మనలాంటి సామాన్యులైతే కాదనమాట. వాళ్ళని అంటారు కదా! వాళ్ళ క్యాస్ట్ ఏంటి? ఓహ్! ఇతను ఫారినరా?
ఇతను ఇండియనా? లేకపోతే ఇతను మహారాష్ట్రియనా? లేకపోతే ఇతను ఆంధ్ర నుంచా? ఇలాంటివన్నీ అంటే వాళ్ళ రిలీజియన్ కానీ, వాళ్ళ క్యాస్ట్ కానీ లేకపోతే ఇంకా ఏంటంటే వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఇలా ఇవన్నీ చూడకూడదనమాట. ఏ ప్రాంతం వాళ్ళు ఇవన్నీ మనకి అనవసరం. గురువు అనేవాళ్ళు ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక భాషకో, లేకపోతే ఒక క్యాస్ట్‌కి, ఒక ఒక రిలిజియన్‌కి ఒక మతానికి, కులానికి సంబంధించిన వాళ్ళు కాదనమాట. వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వస్తారు. ఇప్పుడు మనం చిన్నప్పుడు పీటీ ఉషా గురించి లేదా ఇప్పుడు చాలామంది అథ్లెట్స్ ఉన్నారు. ఇప్పుడు పీటీ ఉషా ఏం చేస్తుంది జనరల్‌గా మనకి ఎలా అనిపిస్తుందంటే ఆహ్, పీటీ ఉషా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి పరిగెత్తడానికి గురువు అవసరమా అని మనం అనుకుంటాం. కానీ ఆ అథ్లెట్స్‌తో వాళ్ళతో చేసిన ఇంటర్‌వ్యూస్ అవి చూస్తే ప్రతి అథ్లెట్ జీవితంలో కూడా ఈవెన్ రన్నింగ్ రేస్ మనం అనుకుంటాం పరిగెత్తడం అంటే ఏముంది? ఇప్పుడు ఆ త్రో బాల్‌లు లేకపోతే ఏవో ఉంటాయి కదా! ఆహ్, షూటింగ్ ఇలాంటి వాటికైతే మనకు కంపల్సరీ ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలి అని అనుకుంటాం. కానీ రన్నింగ్ రేస్ ఉందనుకోండి దానికి గురువెందుకు పరిగెత్తడమే కదా! అందరికంటే ఫస్ట్ పరిగెత్తేస్తే అయిపోయింది గదా! అని అనుకుంటాం. కానీ ఏంటంటే వాళ్ళకి కూడా ఈ ఆహ్, వాళ్ళకి కూడా గురువు అనేవాళ్ళు ఉంటారనమాట. పీటీ ఉష ఉందనుకోండి, ఇప్పుడు ఆవిడ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి పరిగెత్తడానికే గురువుంటే, మన పరుగు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం వరకు మన పరుగు అన్నమాట. మరి మనం ఎంత మనకి గురువు అనేవాళ్ళు మన జీవితంలో చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ పరుగు అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదు అనంటే మనందరం కూడా టెంపరరీ వాటి మీద వాటి షెల్టర్ తీసుకుంటున్నాం. అంటే ఏవైతే అశాశ్వతమైనవో అలాంటి వాటి ఆహ్, హ్మ్, షెల్టర్ తీసుకొని శరణు తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే సక్సెస్‌ఫుల్ అవ్వాలి. ఆధ్యాత్మికంగా సక్సెస్‌ఫుల్ అవ్వాలి. భగవంతుడిని లేకపోతే సంతోషపడాలి. సక్సెస్ కూడా కాదు. మనం చాలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నాం. అయితే ఏంటి ఆ శాశ్వతమైన అవి మనం షెల్టర్ తీసుకుంటున్నవి అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, నా దగ్గర బాగా చాలా చాలా డబ్బులుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను. నాకు లైఫ్‌లో ఇంకేం అక్కర్లేదు. డబ్బు సంపాదనే నా గోల్. డబ్బు మాత్రమే నాకు సంతోషాన్నిస్తుంది అని అనుకుంటారు. కానీ ఏమవుతుంది ఒక్కొక్కసారి ఓడలు బళ్ళవుతాయి అని అంటారు గదా! అలా ఏంటంటే ఈ ఎంతో డబ్బున్న వాళ్ళు కూడా ఏమీ లేకుండా చాలా రోడ్డు మీద పడిపోయే స్థితికి వచ్చేస్తారనమాట. అంటే అది ఎవరు చేస్తున్నారు? ఒకవేళ వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటే ఎవరు పేదవాళ్ళు అవ్వాలి అని అనుకోరు కదా! అంటే వాళ్ళ కంట్రోల్‌లో లేదు. ఖచ్చితంగా భగవంతుడి కంట్రోల్‌లో ఉంది. కొన్నిసార్లు మనం చేసిన పాపాల వల్ల మనకలాంటి పరిస్థితి రావచ్చు. అదే భక్తుల జీవితంలో అలాంటి పరిస్థితి వస్తుంది అనంటే, భగవంతుడు వాళ్ళని ప్యూరిఫై చేసి తన ధామానికి తీసుకొని వెళ్ళే ప్రాసెస్‌లో ఉన్నారు అని అర్థం అన్నమాట. ఇంకా కొంతమంది ఏంటంటే, నా కెరియర్ బావుంటే నేను బాగా హ్యాపీగా ఉంటాను అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఐటీ జాబ్‌లు ఎప్పుడుంటాయో తెలీదు, ఎప్పుడు పోతాయో తెలీదు. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు. సడెన్‌గా రెసిషన్ అంటారు. వేల మంది జనాల్ని జాబుల్లో నుంచి తీసేస్తారు. అంటే మన కెరియర్ అనేది కూడా టెంపరరీ. దాని మీద కూడా దాని షెల్టర్ తీసుకోవడానికి కూడా అవ్వదు. ఇంకా నెక్స్ట్‌దేంటంటే కొంతమంది నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది. నా ఫ్యామిలీ చాలా మంచివాళ్ళు. కొంతమంది చాలా చెప్పుకుంటూ ఉంటారు కదా! నా ఫ్యామిలీ చాలా మంచిది. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేనిలా ఉండను. లేకపోతే కొంతమంది అమ్మాయిలు కూడా బాగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చెప్తారు. మా హస్బెండ్ ఇన్‌లాస్ సపోర్ట్ చాలా ఉంది. లేకపోతే నేనసలు ఇలాగ చేయలేను అని అంటారు. అదే కొంతమంది భర్తలు కూడా ఉంటారనమాట. నా భార్య చాలా మంచిది. నన్ను చాలా అర్థం చేసుకుంటుంది. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది. ఇలాంటివన్నీ మనం ఈ మాటలన్నీ జనరల్‌గా వింటూ ఉంటాం కదా! అంటే ఏంటి మన ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా ఒక్కొక్కసారి అలాంటి కుటుంబాల్లో జరగొచ్చనమాట. సడెన్‌గా భార్య చనిపోవచ్చు. మనం కోవిడ్ టైమ్‌లో చూసాం కదా! చాలామంది కొంతమంది పిల్లలకి అమ్మా, నాన్న ఇద్దరు లేకుండా అయిపోయారు. కొంతమంది అమ్మలు, కొంతమంది నాన్నలు. అప్పుడేమవుతుంది ఒకళ్ళ భార్య చనిపోయిందనుకోండి అంతవరకు సపోర్ట్ చేసే భార్య, అన్నీ భర్త మీద పడతాయన్నమాట. పిల్లల్ని చూసుకోవడము, తనను తాను చూసుకోవడం, జాబ్ చేయడము, ఇవన్నీ చాలా కష్టమైపోతుందన్నమాట జీవితం. ఒకవేళ మన కెరియర్ అనేది మన ఫ్యామిలీ అంతా ఎప్పుడు మనతోనే ఉంటారు అనే గ్యారంటీ ఉంటే ఈ ప్రాబ్లమ్ జరగదనమాట. ఈవెన్ వైఫ్‌లకి కూడా అంతే అనమాట.
అంతవరకు హస్బెండ్ మీద డిపెండ్ అవుతారు. సడెన్‌గా హస్బెండ్‌కి ఏమైనా అవ్వగానే డీలా పడిపోతారనమాట. ఇవన్నీ టెంపరరీ థింగ్స్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, నేను చాలా తెలివైన వాడిని. నాకేమి జరగదు. కొన్నిసార్లు ఏంటంటే భగవంతుడు మన మనకివ్వాల్సిన మెర్సీ అనేది ఒక్క క్షణం డ్రాప్ చేసినా, అంతవరకు మనకున్న ఐశ్వర్యాలు, భౌతికపరమైనవవ్వండి, ఆధ్యాత్మిక పరమైనవవ్వండి, ఏవైనా సరే అన్నీ కొట్టుకుపోతాయన్నమాట. మనకున్న బుద్ధి, తెలివితేటలు ఇవి కూడా ఏమి పనికిరావు. ఎందుకంటే, ఒకప్పుడు కొన్నిసార్లు మనం స్టూడెంట్స్‌లో చూస్తూ ఉంటాం కదా! పిల్లలు అంతవరకు ఫస్టొస్తారు. చాలా చదువుతారనమాట. కానీ సడెన్‌గా వాళ్ళు చదవడం మానేస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఆహ్, ఏదైనా జరగొచ్చనమాట. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ టఫ్ అవ్వచ్చు. లేకపోతే అంతకంటే బాగా చదవగలిగే పిల్లలు జాయిన్ అయ్యుండొచ్చు సేమ్ క్లాస్‌లో. ఇలా వేరియస్ రీజన్స్ వల్ల మన బుద్ధి మీద కూడా మనం డిపెండ్ అవ్వడానికి కుదరదు. ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆహ్, చాలా తెలివితేటలుంటాయన్నమాట. సడెన్‌గా ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. ఆ పర్సన్ అలా కోమాలోకెళ్ళిపోవచ్చు. అంతవరకు ఉన్న తెలివితేటలు ఉన్నాయి కదా! తెలివితేటల్ని ఉపయోగించి అతను కోమాలో నుంచి బయటపడొచ్చు కదా! అల్టిమేట్‌గా అందరం డిపెండ్ అవ్వాల్సింది కృష్ణ మీదనమాట. మిగతా ఈ టెంపరరీ థింగ్స్ అన్నిటి మీద డబ్బులు, ఫ్యామిలీ, తర్వాత కెరియర్, మన బుద్ధి, తర్వాత మనకున్న సోషల్ స్టేటస్ ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేవాళ్ళు కూడా తర్వాత కాలంలో ఆ సోషల్ ఐడెంటిటీ ఇవన్నీ పోతాయన్నమాట. పోయి వాళ్ళనెవరు పట్టించుకోరిప్పుడు. వాళ్ళెవరో అన్నట్టు ఉంటారు. అంటే ఇవేవి కూడా మనం రాంగ్ షెల్టర్ తీసుకోవడం వల్ల మనకి మనకి ఆ పీస్ అనేది ఉండట్లేదు. సంతోషం అనేది ఉండట్లేదనమాట. ఎప్పుడు మనం సంతోషపడతాము అంటే రైట్ షెల్టర్ తీసుకోవాలి. అది కృష్ణను ఆధ్యాత్మిక గురువు. ఈ ఆధ్యాత్మిక గురువు కూడా నార్మల్‌గా మనం చూసే నార్మల్ పర్సన్ అయితే కాదనమాట. అతను డైరెక్ట్‌గా స్పిరిచ్యువల్ వరల్డ్ నుంచి వస్తారు. ఎందుకొస్తారు? మనల్ని తీసుకొనెళ్ళడానికి. అయితే ప్రభుపాద్ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారనమాట. నెవర్ మేక్ మీ టు కమ్ అగైన్ అండ్ అగైన్ అని. ఎప్పుడు నన్ను మళ్ళీ ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యొద్దు అని. దీనికి మనకు ఆ 'బిల్వమంగళ ఠాకూర్' స్టోరీ తెలుసు కదా! 'బిల్వమంగళ ఠాకూర్' ఏంటి ఇనీషియల్‌గా ఒక వేశ్య చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. ఒకసారి పెద్ద వర్షం పడిపోతూ ఉంటే అయినా సరే ఆపకుండా వేశ్యని చూడడానికి వెళ్తారు. ఆవిడేమని చెప్తుంది, నీకు నా మీద ఎంతైతే ప్రేమ ఉందో, అదే ప్రేమ నువ్వు కృష్ణుడి మీద చూపిస్తే నీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటావు అని చెప్తుందనమాట. ఎవరు ఆ వేశ్య అంటే ప్రీవియస్ జన్మలో బిల్వమంగళ ఠాకూర్‌కి గురువనమాట. ఇతను పడిపోతున్నాడు కాబట్టి పూర్తిగా ఆహ్, ఆహ్, మళ్ళీ పూర్తిగా కంప్లీట్ ఫాల్ డౌన్ అవ్వకూడదు అన్న దాంతో గురువేమో ఒక స్త్రీ రూపంలో వచ్చారనమాట. ఈయనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడానికి. ఎప్పుడైతే అంటే ఆల్రెడీ గురువుతో కనెక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుంది వెంటనే అతను ఆ రిలేషన్‌ని కట్ చేసుకొని కృష్ణతో లోకెళ్ళిపోతారనమాట. అంటే కృష్ణతో హ్యాపీగా ఉంటారు. కృష్ణకి సేవ చేసుకుంటూ. అదనమాట. మొత్తానికి ఇక్కడ ఆధ్యాత్మిక గురువు అనేవాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం భౌతిక పరంగా చూసుకున్నా ఇప్పుడు అర్జునుడికి ఒకసారి పాండవులు ఐదుగురిని ద్రోణాచార్యుడు పిలుస్తారనమాట. పిలిచి ఏం చేస్తారంటే ఏదో మాట్లాడాలని చెప్పి పిలుస్తారు. వస్తారు వాళ్ళందరూ. ఈయనేమో నదిలోకి వెళ్తారు. సడెన్‌గా కావాలనే అతను కాళ్ళని తీసుకొనెళ్లి ఒక క్రొకొడైల్‌కి తగిలిస్తారనమాట. క్రొకొడైల్ ఏం చేస్తుంది కాళ్ళని పట్టుకోబోతుంది. పట్టుకోగానే ఏం చేస్తారు, మిగతా నలుగురు భయపడిపోయి అక్కడే ఆగిపోతారనమాట షాక్ తిన్నట్టు. కానీ అర్జునుడు ఏం చేస్తాడు, వెంటనే బాణం వేసి ఆ మొసలిని చంపేసి ద్రోణాచార్యుడిని రక్షిస్తాడనమాట. అయితే ద్రోణాచార్యుడు అప్పుడు డిసైడ్ అవుతారు. ఏమనంటే బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడైనా నేర్పిస్తే అర్జునుడికే నేర్పించాలి అని. అలా ఏంటంటే ఆయన గురువు కృప అలా ఉంటుందనమాట. మనం ఎంత గురువు గురించి ఆలోచించి, అంత ప్రేమగా ఉండి, ఆయన చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మనం ఫాలో అవుతూ ఉంటే, మనకు కూడా అదే రెసిప్రొకేషన్ వస్తూ ఉంటుందనమాట. తర్వాత ఈ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ మెటీరియల్ థింగ్స్‌కి మనం అట్రాక్ట్ అయిపోతే, అది ఒక టైప్ ఆఫ్ యాంక్సైటీ క్రియేట్ చేస్తుందనమాట.
అందుకే మనం పీస్‌ఫుల్‌గా ఉండాలి అనంటే ఏం చేయాలి? ఈ మెటీరియల్ విషయాల శరణాగతి పొందకుండా, ఆధ్యాత్మిక గురువు శరణాగతి పొందితే మనకి అంతా క్లియర్ అవుతుందనమాట. క్లియర్ అవ్వడం ఇన్ ద సెన్స్ మనకి భగవంతుడిని చూపిస్తారనమాట. తల్లి ఎలా అయితే తండ్రిని చూపిస్తుందో, అలా గురువేమో మనకి కృష్ణుడిని చూపిస్తారనమాట. ఆ కృష్ణుడిని చూడాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? ఆయన మీదే డిపెండ్ అవ్వాలి. భగవంతుడి మీద, ఆయన భక్తుల మీద డిపెండ్ అవ్వాలి. డిపెండ్ అయితే అప్పుడేమవుతుంది? మనకి గురువుతో మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడాలి అవన్నీ స్లోగా ఆ ప్రాసెస్‌లో తెలుస్తుందనమాట. మనకి గురువుతోనే సరిగ్గా అమ్మతోనే మనకి సరిగ్గా బిహేవ్ చేయడం రాకపోతే ఇంక ఫాదర్‌తో ఎలా కరెక్ట్ బిహేవ్ చేస్తాం? అలాగా మనం గురువుని అతన్నెప్పుడు కూడా మనం కష్టపెట్టకూడదనమాట. ప్రభుపాద కూడా చాలా సార్లు చెప్తారు. నన్ను మళ్ళీ ఇక్కడికి మళ్ళీ పదే పదే వచ్చినట్టు చేయొద్దు అని. అలాగే మన గురు మహారాజ్ కూడా మనకు చెప్తారు. మీరు పదే పదే ఇక్కడికి ఆయన వాళ్ళు రావడానికి రెడీయే. కానీ అనవసరంగా మనం వాళ్ళు వచ్చేటట్టు చేస్తున్నాం అనమాట. అలా చేయకూడదు అని అంటారు. ఇంకా మొత్తానికి ఈరోజు శ్లోకాలు వన్స్ మనం గురువు ఎవరు అనేది కనుక్కోవాలి. గురువు ఎవరు అనేది ఎలా తెలుస్తుంది అనంటే, మనం చాంటింగ్ చేయడం ద్వారా, భగవంతుడితో కనెక్ట్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి భగవంతుడే డైరెక్ట్‌గా మనల్ని మన జీవితంలోకి పంపిస్తారు. కొన్నిసార్లు ఏమవుతుంది మనం చూజ్ చేసుకునే అవకాశం ఉంటుందనమాట. ఏదైనా ఒకటే మనం చూజ్ చేసుకొని గురువుని సెలెక్ట్ చేసుకున్న గురువుని మన జీవితంలోకి పంపించినా అది ప్రీ డిఫైన్డ్. మనం ఎన్నో జన్మల సంబంధం అన్నమాట గురువుతో మనది. కాబట్టి ఏదైనా జరగొచ్చు. ఒక్కొక్కసారి ఆహ్, హ్మ్, కృష్ణుడి ద్వారా గురువు తనంతట తానుగానే మన జీవితంలోకి రావచ్చు. రీసెంట్‌గా చెప్పాను కదా! నేను చెప్పినట్టే ఉన్నాను. నందిత మాతాజీ అని సర్జాపూర్‌లో ఒక సెంటర్‌లో ఒక మాతాజీ ఉంటారు. ఆవిడ మామూలుగా గురు మహారాజ్ దర్శనానికి వెళ్లారు. కాకపోతే గురు మహారాజ్‌కి మెయిల్ పంపించారనమాట. ఏంటంటే మాతాజీకి ఎవరు లేరు. పేరెంట్స్ ఇద్దరు జర్మనీలో ఉండేవాళ్ళు. కానీ ఒక యాక్సిడెంట్‌లో పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. తర్వాత మాతాజీ పెళ్లి కూడా చేసుకోలేదనమాట. ఇంకా అలాగే ఉండిపోయారు. ఆవిడ జాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే బెంగుళూరులో ఉన్నారు. ఇంకా గురు మహారాజ్‌కి ఎప్పుడు ఆవిడ రోజు ఒకటే ప్రార్థన అనమాట. నాకెవరు లేరు నా జీవితంలో. గురు మహారాజ్ మీరే నాకన్నీ. అమ్మ, నాన్న అన్నీ మీరే. ప్లీజ్ యాక్సెప్ట్ మీ అని చెప్పేసి నన్ను స్వీకరించండి అని చెప్పేసి ప్రతిరోజు మాతాజీ ప్రార్థించేవారనమాట. అంటే మనం ఎక్కడెక్కడో ఉన్నాము. అప్పట్లో గురు మహారాజ్ అక్కడ ఇప్పుడైతే బెంగుళూరులో ఉన్నారులెండి. అప్పుడు మాయాపూర్‌లో ఉన్నారు. ఇక్కడి నుంచి గురు మహారాజ్‌కి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఆహ్, మామూలు పర్సన్ అయితే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. అంటే మనకి గురువుకి ఆధ్యాత్మిక గురువుకి హార్ట్ టు హార్ట్ రిలేషన్ ఉంటుందనమాట. అలా మాతాజీ రోజు ప్రార్థించడం ఫైనల్‌గా ఏమైందంటే మాతాజీ ఫస్ట్ టైమ్ రీసెంట్‌గా ఒక 6 మంత్స్ కూడా అవ్వదేమో. ఒక 4, 5 మంత్స్ బ్యాక్ తనంతట తానుగా మాతాజీ మాయాపూర్ టికెట్స్, రూమ్స్ అన్నీ బుక్ చేసుకొని మాయాపూర్ వెళ్లారు. ఫస్ట్ టైమ్ మాతాజీ వెళ్ళడం. మామూలుగానే ఒకసారి అమరేంద్ర ప్రభు క్లాస్‌లో చెప్పారు. గురు మహారాజ్ ఎవరైనా ఫస్ట్ టైమ్ మాయాపూర్ వస్తే గురు మహారాజ్‌కి వాళ్ళు పర్సనల్ గెస్ట్స్ అంట. గురు మహారాజ్ దగ్గరుండి చూసుకునేవాళ్ళట. ఇంతకుముందయితే దగ్గరుండి తీసుకొనెళ్ళేవాళ్ళంట. అంత ఇష్టం అన్నమాట గురు మహారాజ్‌కి ఎవరైనా మాయాపూర్ వస్తే. వాళ్ళని తన గెస్ట్‌లుగా భావిస్తారు. అలా అలా ఈ మాతాజీ అన్ని ఇయర్స్ అంటే ముందంతా ఎన్నో ఇయర్స్ కూడా కాదు. మాతాజీ ఇస్కాన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అంతే. 6 మంత్స్ బ్యాక్ మాతాజీ మాయాపూర్ వెళ్ళినప్పుడు ఆహ్, వేరే డివోటీ ఎవరో ఏదో మొత్తానికి ఇన్ బిట్వీన్ ఏం జరిగిందో తెలియదు కానీ పెద్దగా మాతాజీ అనుకోకుండా అన్నమాట. మాతాజీ అసలు దీక్ష ఇమ్మీడియేట్‌గా తీసుకోవాలి అనేమి అనుకోలేదు. ఎందుకంటే ఆవిడ అప్పటికే ఇంకా 16 రౌండ్స్ చాంటింగ్ అయితే చేస్తుంది. వెళ్ళేటప్పుడు మనం మామూలుగా ఇనిషియేషన్‌ని చూసుకొని జప బ్యాగ్ కూడా కొత్తది తీసుకొని అన్నీ ప్రిపేర్డ్‌గా వెళ్తాం. మాతాజీకి ఏమీ లేదసలు. వెళ్లారు, దీక్ష అయిపోయింది. దీక్షతో వెనక్కొస్తే అందరం షాక్ అన్నమాట. అది గురు మహారాజ్ దయ. ఆ! గురువు మన పట్ల వాళ్ళెప్పుడు రెడీయే. మనమే అటు, అటు చూస్తూ ఉంటామనమాట.
వాళ్ళు మనల్నే చూస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళని చూసి, ఎప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాము అని గురువు, తర్వాత కృష్ణుడు ఇద్దరు కూడా మన కోసం రెడీగా ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి. అదండి ఈరోజు శ్లోకము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీస్ ఎవరికి ఏం ప్రశ్నలు లేవండి? ఓకే. ఇప్పుడు మాతాజీ ట్రై చేయండి ఎవరైనా మాట్లాడడానికి. హరే నేను అన్మ్యూట్ ఆల్ చేశాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాద కృష్ణ. ప్రణామం మాతాజీ. మీరు హరే చెప్పే కృష్ణ. ఎగ్జాంపుల్స్ మాతాజీ. 1000 rooms మాత్రం